ఇది ఒక జానపద కథ. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు హస్తినాపురికి రాజుగా పట్టాభిషేకం చేయబడతాడు. ప్రజల శ్రేయస్సు కోసం ఒక బ్రహ్మాండమైన యజ్ఞాన్ని నిర్వహిస్తారు పాండవులు. రాజ్యంలోని అందరూ ఇది గొప్ప యజ్ఞంగా భావించి యుధిష్ఠిరుని స్తుతిస్తారు. ఇంతలో వారు అక్కడ ఒక ముంగిసని చూస్తారు. దాని శరీరం ఒకవైపు బంగారంలా మెరిసిపోతూ ఉంటుంది. ఆ ముంగిస నేలపై దొర్లడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆ ముంగిస వారితో ఈ యజ్ఞం అంత గొప్పది కాదని, కేవలం ప్రదర్శన మాత్రమే అని మానవ భాషలో చెప్పగా ధర్మరాజు చాలా బాధపడి కారణం అడుగగా ముంగిస ఈ కథను చెప్పసాగింది. ఒక గ్రామంలో పేదవాడు భార్య, కొడుకు, కోడలతో నివసించేవాడు. గ్రామంలో కరువు రావడంతో తిండికి కూడా వారు చాలా కష్టపడసాగారు. అతి కష్టం మీద వారికి ఒకరోజు కొద్దిగా బియ్యం దొరకగా వాటిని గంజిలాగా చేసుకుని త్రాగబోతుండగా చాలా ఆకలితో బక్క చెక్కిన ఒక వృద్ధుడు వీరింటికి రాగా ఒక్కొక్కరు అతని ఆకలి తీరే వరకు తమందరి ఆహారాన్ని అతనికి అందచేస్తారు. వృద్ధుడి రూపంలో వచ్చిన దేవత వారి త్యాగ గుణాన్ని మెచ్చి వారందరికీ ముక్తిని ప్రసాదించిందని, అటువైపు వెళుతున్న ముంగిసపై వృద్ధుడి కాళ్ళు కడుగుతున్నప్పుడు కొద్దిగా నీరు పడిందని, దానివల్ల తన శరీరం ఒకవైపు బంగారంగా మారిందని, తాను కూడా ఎన్నో యజ్ఞాల పవిత్ర జలం మీద పడేలా తిరుగుతున్నానని, ఈ యజ్ఞానికి కూడా అందుకే వచ్చానని, ఆ నీటి ప్రభావం వల్ల తన శరీరం ఏ విధంగానైనా మారుతుందేమో అని ఆశ చెందానని ముంగిస చెబుతుంది. ఈ యజ్ఞంలో కూడా తన శరీరం పూర్తిగా బంగారం కాలేదని, అందువల్లనే పేదవాడి ఇంట జరిగిన ఆ యజ్ఞం కంటే ఇది ఏమీ గొప్పది కాదు అని తేల్చి చెబుతుంది. త్యాగం వల్ల చేసే ప్రతి పని యజ్ఞానికి సమమని, పేదవాడు తనకంటే ఎంతో గొప్పవాడని ధర్మరాజు ముంగిస ద్వారా తెలుసుకుంటాడు.